ఇక్కడ రెండు సంగతులు. ఒకటే, దేవుని యొక్క పరిశుద్ధతను కొన్నిసార్లు దేవుడే కాపాడుకుంటాడు, కొన్నిసార్లు ఆ బాధ్యత చుట్టూ ఉన్న సమాజానికి ఇచ్చాడు. తన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి చర్య ఒక్కొక్కసారి దేవుడే తీసుకున్నాడు, ఒక్కొక్కసారి ఏం చేశాడంటే చుట్టూ ఉన్న వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏదేను తోటలో ఉన్న అవ్వ ఆదములు పాపం చేశారా? పాపం చేశారు. అప్పుడు అక్కడ చర్య ఎవరు తీసుకున్నారు? దేవుడే చర్య తీసుకున్నాడు. ఏం చేశాడు ఆయన? వారిని శపించాడు, రెండు వారిని వెళ్ళగొట్టాడు. అంటే తన పరిధిని అంతటినే కాపాడుకుంటున్నాడు, శుభ్రం చేసుకుంటున్నాడు. అంటే అలాంటి వాళ్ళు మళ్ళీ లోపలికి రాకూడదు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అతను ఏం చేశాడంట? పంపివేశాను. ఈ మాట గౌరవంగా ఉంది ఇది, కానీ తర్వాత వచనంలో మాట గౌరవంగా లేదు. 24వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున, రే అది ముట్టుకోకూడదు నాన్న. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున 23 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అంటే ఇది కొద్దిగా కఠినంగా ఉంది కదా, పంపివేసిననే మాటే బాగుంది, కానీ వెళ్ళగొట్టాడంట బయటికి. వెళ్ళగొట్టి మళ్ళీ ఒకవేళ వచ్చేస్తాడేమో అని ఏం చేశాడు? వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఇప్పుడు ఇక్కడ చర్య తీసుకున్నది ఎవరు? దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడే కాపాడుకుంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడే కాపాడుకుంటున్నాడు. 4వ అధ్యాయంలో ఇప్పుడు ఒకడు శపించబడిన వాడు అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిలో కయ్యను, హేబేలు ఎలాగా మరణించాడు. ఇప్పుడు ఇక్కడ కయ్యను కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ దేవుడు శపించాడు, కానీ మళ్ళీ మమకారం ఉంటుంది కదా, మళ్ళీ మిగిలిన వాళ్ళు చేర్చుకుంటారేమో వాడిని. అప్పుడు 11వ వచనంలో 4:11 కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయిందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో నేను. ఇంకెంతకంటే నేను చావడం బెటర్ కదా, ఎవడో ఒకడు నన్ను కనుగొని నన్ను చంపేస్తే చాలు అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడలా, ఎవడైనా ఒకవేళ కనికిరపడి వాడి శాపం నుంచి విముక్తుని చేద్దామని ఒకవేళ కయీనును చంపాడు అనుకోండి, వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. మరి ఎవడైనను కయీనును కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనకు ఒక గుర్తు వేసెను. అప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, చంపడానికి లేదు. ఇప్పుడు దేవుడి చర్య దేవుడు చేశాడు. ఇప్పుడు అతని పట్ల సమాజం చేయాల్సింది సమాజం జరిగించాలా. దేవుడు వెలివేశాడు, దేశదిమ్మరు అన్నాడు, ఒక గుర్తు వేసేసాడు. దీన్ని మిగిలిన వాళ్ళు మెయింటైన్ చేయాలి. అలాగ నోవహు జలప్రళయం ఉందనుకోండి,
అక్కడ ప్రజలందరూ ఏమైపోయారు? ఈక్వల్ అయిపోయారు, రాజీ అయిపోయారు. ఇటు దేవునికి సంబంధించిన వాళ్ళు, ఇటు లోకానికి సంబంధించిన వాళ్ళు రాజీ అయిపోయారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి 3వ వచనం, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అప్పుడేం చేయాలి? ఇప్పుడైనా 7వ వచనం, యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా భూజంతువులు పురుగులు ఆకాశ పక్షులు భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. అది చర్య ఆయన తీసుకున్నాడు. తుడిచివేయుదును. యాలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహును దేవుడు కాపాడాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రంలో. కానీ నాదాబు అబీహులు దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. వెంటనే చర్య ఎవరు తీసుకున్నారు? లేవియాకాండం 10వ అధ్యాయంలో, లేవియాకాండం 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిని నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాను. చర్య ఎవరు తీసుకున్నారు? ఇక్కడ దేవుడే చర్య తీసుకున్నాడు. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇలా చెప్తున్నాడు. ఇది యెహోవా చెప్పిన మాట. ఇప్పుడు ఈ సంఘటనను ఉద్దేశించి యెహోవా ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడైనా? నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. నా యొద్ద నుండే వారందరిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను. అంటే నన్ను నేను క్లీనప్ చేసుకుంటున్నాను. దేన్ని బట్టి? ఇదిగో నా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని కాల్చేయడాన్ని బట్టి. అంటే నా చీపురు తీసి నేనే తుడుచుకుంటాను అన్నాడు మాట. నా చీపురు తీసి నేనే తుడుచుకుంటున్నాను అన్నట్టుగా. అయితే ద్వితీయోపదేశకాండం దగ్గరికి మనం వచ్చేటప్పుడు సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుటి చూచిరి. విశ్రాంతి దినాన్ని ఒకడు కట్టెలు ఏరుకుంటున్నాడు. అందరూనేమో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు. కానీ ఒకడు మాత్రం ఏం చేస్తున్నాడు? కట్టెలు ఏరుకుంటున్నాడు. వాడు కట్టెలు ఏరుటి చూచిన వారు మోషే యొద్దకు అహరోను యొద్దకు సర్వ సమాజమునొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలనో అది విశుద్ధపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. వెయిటింగ్లో పెట్టారు, ఏం చేయాలో తెలియక. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. ఆయన చంపేయచ్చు కదా. యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి నాదాబు అబీహులను కాల్చేసినట్టుగా విశ్రాంతి దినాన కట్లు ఏరుకునేటువంటి వాడిని దేవుడే చంపేయచ్చు కదా. కానీ అక్కడ చంపాడా? కానీ ఏం చెప్తున్నాడు? ఆ వ్యక్తి ఏమో వాళ్ళ మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పారు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెం వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. ఇక్కడ శిక్ష ఎవరు వేశారు? ఇక్కడ సర్వ సమాజం. దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా శిక్షించాడు. కొన్ని సందర్భంలో ఆ బాధ్యతనే సమాజానికి అప్పగించాడు. దేవుడు శిక్షించేది శిక్షించాడు ఎప్పుడుని. కానీ ఇక్కడ ఉదాసీనంగా వ్యవహరించింది ఎవరో? ప్రజలు. స్టార్టింగ్లో ఉంది, రాను 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 ఏమైంది? శిక్షలు వేయడం మానేశారన్నమాట. అంటే యాజకులు అలాగే తయారైపోయారు, రాజులు అలాగే తయారైపోయారు, ఇశ్రాయేలీయులు అందరూ అలాగే తయారైపోయారు. విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు, అయినా వాళ్ళు ఏం పాపం అనుకోవట్లేదు. ఇదిగో దేవునికి ఇచ్చేటువంటి
కానుకల విషయంలో వాళ్ళు మేరుతున్నారు, అయినా అది పాపం అనుకోవట్లేదు. ప్రవక్తల గ్రంథాల్లో మనం చివరికి వచ్చేటప్పటికి పైగా వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడు చేసాం అలాగా అని అడగడం మొదలెడతారు. చూడండి ఒకసారి మలాకీ గ్రంథంలో మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథము 1వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఇదేంటి యాజకులా? అసలు మాదిరిగా ఉండాల్సింది వాళ్ళే కదా, యాజకులు లేవీలు కదా వీళ్ళు. ప్రజలు కాదు ఇక్కడ నిర్లక్ష్యం పెట్టేది, ప్రజల కంటే ముందు ఎవరు నిర్లక్ష్య పెడుతున్నారు? నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుని అయితే నాకు భయపడివాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుగా, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితివి? మళ్ళీ ఏమి ఎరగని నంగనాచిల్లా మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమి చేసి నీ నామమును మీరు నిర్లక్ష్య పెట్టితిమి? కాబట్టి ఈ పుస్తకంలో ఇలాగ అనేక పర్యాయాలు ఆయనేమో ఇదిగో మీరు ఇలా చేశారంటే వారేమంటారు? మేము అలాగే ఎప్పుడు చేసాం అంటారన్నమాట. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 8 నుండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలుడా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దొంగిలితిరంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని? మీరు దొంగిలితిరంటే దేని విషయంలో దొంగిలించాం? మరి ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలేనా? ఆజ్ఞలు మరి అప్పుడు వాళ్ళు శిక్షించాల్సింది శిక్షించున్నారా? అంటే ప్రజల పార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో వాళ్ళు ఉదాసీనంగా వ్యవహరించారన్నమాట. వెంటనే శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, రాళ్లతో కొట్టి చంపేయాలా. ఇప్పుడు అలా ఎప్పటికప్పుడు జరిగిపోతుంది అనుకోండి. ఇశ్రాయేల్లో అవిధేయులు ఉంటారా? ఇశ్రాయేల్లో దేవుని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉంటారా? ఇప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేది సంఘం. సంఘం అంటే దేవుని యొక్క సైన్యం, పరిశుద్ధతను కాపాడే సైన్యం. మనం అపరిశుద్ధమైన దానిని మనం స్పేర్ చేయకూడదు. దేవుడు పరిశుద్ధుడు. ఒకప్పుడు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతను కాపాడడానికి కెరూబులు రెక్కలను కప్పి, ముఖాన్ని కప్పి, దేహాన్ని కప్పి దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేవారు. దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సైన్యం దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేవారు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరు కాపాడాలా? సంఘం కాపాడాలి. ఎక్కడ కాపాడాలా? లోకంలోనా? సంఘంలోనా? సంఘంలో కాపాడాలి. సంఘంలో దేవుడు పరిశుద్ధతను కాపాడాల్సిన బాధ్యత మనదే. ఉదాసీనంగా ఉండకూడదు. అందుకనే ఇదిగో మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇట్టి జాగ్రత్త అన్ని జనుల్లో కూడా జరగదు. మరి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అన్ని జనుల్లో కాదు, సంఘంలో జరుగుతుంది. ఇలా ఉండి కూడా సైన్యానికి చలనం లేదు. పరిశుద్ధత పోయింది. సైన్యం ఏమీ ఆలోచించట్లేదు దాని గురించి. మీరు దుఃఖపడి ఇలాంటి వారిని వెలివేసిన వారు కారు. మరి నువ్వు ఏం చేయాలి? వీళ్ళు చర్య తీసుకోవాలా? దేవుడు చర్య తీసుకునేది వేరే, ఇక్కడ నీకు పని అప్పగించబడింది. నువ్వేం చేయాలి? నువ్వు ఇక్కడ చర్య తీసుకోవాలా?
ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించొద్దు అన్నాడు. ఏం చెప్పాడు? నీ పొరుగువాని భార్యను కానీ, చూడండి ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశించకూడదు. 17వ వచనంలో మనకి ఇలా రాయబడింది. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. ఆశిస్తే ఏం చేయాలా? ఎవరు చర్య తీసుకోవాలా? దేవుడా? ప్రజలా? ప్రజలు చర్య తీసుకోవాలా. కానీ మరి వ్యభిచారం జరగలేదు అక్కడ. రాజు అయినటువంటి దావీదు సైతం పొరుగువాని ఇల్లును ఆక్రమించేసుకోలేదా? మరి అక్కడ చర్య తీసుకునే సమాజం ఉందా? అమ్మో రాజుగారు కాబట్టి మనం ఏం చేస్తామండి, ఇది పరిస్థితి. కానీ ప్రవక్త అయిన నాతాను ధైర్యంగా వెళ్ళాడా? కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదే? ప్రజలదే. ఇప్పుడు వారు పాపం చేసినప్పుడు శిక్షించాల్సిన బాధ్యత ఎవరిదే? ప్రజలదే. కానీ వారు ఏమైపోయారో ఉదాసీనంగా వ్యవహరించడం మొదలుపెట్టారన్నమాట. ఇప్పుడు ఈరోజు కూడా సంఘములో ఏం చేయమన్నాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ స్పేర్ చేయొద్దు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, సహోదరుడైతే ఏం చేయమన్నాడు? ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, అంటే చివరికి పిసినారుడైనా, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ అయి ఉన్న ఎడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. సాంగత్యం చేయొద్దు, అలాంటి వానితో భుజించొద్దు. ఎవరు చేయాలి ఇప్పుడు ఇది? దేవుడు చేయాలా? దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడే సంఘం చేయాలి పని. సంఘానికి మొహమాటం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉండదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. వ్యర్థమైన మాటల వల్ల ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. పూర్వమందు ఒకప్పుడు మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. అప్పుడు మళ్ళీ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక. ఎవరు చేయాలది? సంఘం చేయాల పని. ఎందులో పాలివారై ఉండాలో, ఎందులో పాలివారై ఉండకూడదో సంఘానికి తెలియాలా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఇదిగో నీ సహోదరుడే, కానీ నీ విషయంలో ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పు చేస్తే ఏం చేయమన్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. నీ సహోదరుడే, కానీ నీ విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు అప్పుడు నీకు బాధ్యత లేదా? సర్లే వాడు తప్పు చేశాడు, దేవుడు చూసుకుంటాడు కాదు. నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేసినప్పుడు నీవు పోయి నువ్వు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు. ఎందుకు గద్దించాలా? అతను తప్పు దిద్దుకోవడానికి గద్దించాలా? అతను సహోదరుడు కాబట్టి గద్దించాలా? లేదండి అది దేవుని పార్టీ అండి, దేవుడు చూసుకుంటాడండి, ఏ కర్రను అగ్గి ఉంటే ఆ కర్రే కాలిపోతుందండి, అది వర్తించదు అక్కడ. సహోదరుడు తప్పు చేస్తే నువ్వు వెళ్ళి నువ్వు గద్దించు. ఒకవేళ అతను దిద్దుకున్నాడు అనుకో,
సహోదరుని మళ్ళీ సంపాదించుకున్నావు. ఒకవేళ అతను దిద్దుకొని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయమన్నాడు? ఇంకొక 2-3 తీసుకుని వెళ్ళి ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడలా, ఒకరిద్దరి మాట కూడా వినలేదు, అప్పుడు ఏం చేయమన్నాడు? అప్పుడు సంఘానికి తెలియజేయి. సంఘపు మాట వినకపోతే ఇప్పుడేం చేయమన్నాడు? ఇప్పుడు అతనిని అన్యులుగాను, అతనిని ఎవరిని? సహోదరుణ్ణి. సహోదరుడేనా? సహోదరుడే. కానీ ఇప్పుడు ఎలా ఎంచమన్నాడు? అన్యుడిగా ఎంచు సహోదరుణ్ణి, సుంకరిగా ఎంచు. చర్య తీసుకోవాల్సింది ఎవరు? సంఘమా దేవుడా? ఇక్కడ సంఘము చర్య తీసుకోవాలి. సంఘం చర్య తీసుకోవాలి, దేవుడు కాదు ఇక్కడ తీసుకునేది చర్య. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయం 18వ వచనం నుండి తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలా మాట్లాడుతున్నాడు. తుయతైరలో ఉన్నటువంటి సంఘపు దూత ఏముందంట? నీ క్రియలు, నీ ప్రేమ, నీ సహనం, నీ విశ్వాసం, నీ పరిచర్య ఇవన్నీ నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను అన్నీ బాగానే ఉన్నాయి, సంఘం ప్రోగ్రెస్ అంతా బాగానే ఉంది. అయినా ఏం చెప్పాడు? నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తప్పు మోపుతున్నాడు. ఏంటంటే తప్పు? తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలుని స్త్రీని నీవు వండించున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాడిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. మరి ఇలాంటి దాని విషయంలో ఇప్పుడు చర్య ఎవరు తీసుకోవాలా? పరిశుద్ధతను కాపాడే సైన్యం సంఘం తీసుకోవాలా. మరి సంఘం ఏం చేస్తుంది? చర్య ఏమి లేవు, ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేవు. సంఘం ఆవిడని మధ్యలో పెట్టుకుందంట. అప్పుడు ఆయన ఏమన్నాడైనా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. అది ఎలాగా మారు మనసు పొందదో మరి చుట్టూ ఉన్న మీరేం చేస్తారు? మీరు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. కాబట్టి వారికి మాత్రమే కాదు, అలాంటి వారిని సహకరించినటువంటి సంఘాన్ని కూడా నేను శిక్షిస్తాను. కాబట్టి చర్యలు 2 రకాలన్నమాట. ఒకటే దేవుడు ప్రత్యక్షంగా తీసుకునే చర్యలు, ఆన్ ది స్పాట్లో. అది వారు వ్యభిచరించినందున ఒక్క దినముననే తెగులు వచ్చి ఎంతమందిని చంపేసింది? 23,000 మందిని చంపింది. అక్కడ ఎవరు చర్య తీసుకున్నారు? దేవుడు. కానీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేయాలా? అక్కడ ఉండే సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపాల. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రజలు చేసింది అదే కదా. కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరు చేశారు ఆ పని. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తెచ్చారు తప్ప పురుషుని తేలేదు. కానీ ఏం చేయాలా? స్త్రీ పురుషులను ఇద్దరిని తీసుకురావాలా. ఇద్దరిని తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడు ఏం చేస్తామనంటే అప్పుడు ఇదిగో రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇద్దరిని తీసుకొచ్చారు వీళ్ళు, ఒక ఆమెను తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. వాళ్ళు జరిగించాల్సింది జరిగించట్లేదు, అందులో పక్షపాతం చూపిస్తున్నారు. ఇదిగో ఈమె లోకువ, ఈమెను తీసుకొచ్చారు, వాడిని తీసుకురాలేదు. అక్కడి నుంచి ఎలా ఉంటుందా? మావోడు అంటే మావోడు, మావోడు అంటే మావోడు. న్యాయాధిపతుల కాలంలో కూడా ఇదిగో తప్పు చేసినటువంటి వ్యక్తిని ఒక గోత్రం సపోర్ట్ చేసింది. ఇశ్రాయేలీయులు అందరూ ఆ గోత్రంతో యుద్ధం చేశారు. కాబట్టి చర్య తీసుకోవడంలో కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్షంగా చర్య తీసుకున్నాడు, అదే ప్రకారంగా సమాజానికి కూడా బాధ్యతను అప్పగించాడు.
సమాజానికి కూడా బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇదిగో నీ చుట్టూ ఉన్న సమాజంలో నువ్వు తప్పుని దిద్దాలి, ఆ బాధ్యత నీ మీద ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వారు. ఒకడు చిక్కుకుంటే నీకేమైంది? చిక్కుకున్నవాడు ఆడిపోతాడు కదా. కానీ ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వారును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకరి భారములు ఒకడు భరించండి. ఇది క్రీస్తు నియమాన్ని మీరు సంపూర్ణం చేయండి. కాబట్టి అట్టి వారిని సాత్వికమైన మంచి మనస్సుతో తీసుకురండి. అప్పటికి రానన్నాడు అనుకోండి, తన పాపంలోనే కొనసాగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? సహోదరుణ్ణి అన్యునిగాను సుంకరునిగాను అతన్ని వదిలిపెట్టేసేయాలి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాం. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అంటే అపోస్తలుల బోధ ప్రకారం కాకపోతే ఏం చేయమన్నాడు? బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి నువ్వేమవ్వాలి? నువ్వు తొలగిపోవాలి. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. ఇది అప్పుడు 13వ వచనం నుండి 14వ వచనం నుండి, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడనొల్లని ఎడల, ఇదిగో ఇప్పుడు 6వ వచనానికి లోబడలేదు ఒక వ్యక్తి. 6వ వచనానికి ఒక వ్యక్తి లోబడ్డా? లోబడలేదు. 6వ వచనానికి లోబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు అపోస్తలులు చెప్పిన మాటే కదా ఇది. ఆజ్ఞాపించారు కదా. ఏం ఆజ్ఞాపించారు? మా బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకునే వాని వద్ద నుండి తొలగిపోవాలి అన్నారు. కానీ తొలగిపోలేదంట. 14వ వచనం, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఒకడో, వాడి నుంచి తొలగిపోవలసిన వాడు ఇంకొకడో, వాడు తొలగిపోలేదు. ఇప్పుడు వీడు తప్పు చేశాడు, వాడి నుంచి వీడు తొలగిపోవాలి, వీడు తొలగిపోలేదు. ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఏం చెప్తున్నాడు చూడు, 14వ వచనం, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల. ఎవరెవరు లోబడలేదు? ఇప్పుడు నెంబర్ 1 6వ వచనంలో వ్యక్తి లోబడలేదు. అపోస్తలుల బోధన ప్రకారం కాకుండా అక్రమంగా నడుచుకుంటున్నాడు ఒక వ్యక్తి. నెంబర్ 2 అలాంటి వ్యక్తి నుంచి తొలగిపోలేదు రెండో వ్యక్తి, అతను లోబడలేదు. అప్పుడు థర్డ్ పర్సన్ ఏం చేయాలి? అప్పుడు మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఏం చేయాలి? అప్పుడు తప్పు చేసిన వాడితో నువ్వు చేతులు కలుపుతున్నావు కాబట్టి, ఇదిగో నువ్వు అపోస్తలుల బోధన నువ్వు అంగీకరించట్లేదు కాబట్టి, ఇదిగో నీతో కూడా నేను సాంగత్యం చేయను. నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేసావు? తప్పు చేసిన వాడితో సహవాసం చేస్తున్నావు, అది నువ్వు చేసిన తప్పు. కాబట్టి చర్య ఎవరు తీసుకోవాలా? పర్లోకం అంత సింపుల్గా, అంత ఈజీగా ఎలా 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 బ్రతుకుతుంటే అలాగే అదిలోకి వెళ్ళిపోతే పరలోకమే లేదు. సంఘం అంటే పరిశుద్ధులు, పరిశుద్ధతను మెయింటైన్ చేసేవాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడినవారు, కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినవారు, పాపాన్ని వదిలిపెట్టి వచ్చినవారు, లోకాన్ని వదిలిపెట్టి వచ్చినవారు,
వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్టి పరిస్థితులు మొహమాటలు పనిచేయి. కాబట్టి వాక్యానుసారంగా బ్రతకడం దానికి భిన్నంగా ఉందా, అక్రమంగా ఉందా, అరిలోంచి తొలగిపోవట్లేదా, తొలగిపోని వాడితో నువ్వు తొలగిపోవడం. ఆవిడ ఏం చేయమని ఎంతకని ఎవరు మిగులుతారు చెప్పండి? ఎవరు మిగులుతారు? కరెక్టేలే, వాస్తవాలే. ఎవరు మిగులుతారు? ఇప్పుడు ఎవరు మిగులుతారు? యథార్థ పనులే మిగులుతారు. పుల్లిగాయలన్నీ రాలిపోతాయి. కరెక్ట్, జరగాల్సింది అదే. పుల్లిగాయలన్నీ రాలిపోతాయి, ఉండవు. నిజంగా యథార్థంగా దేవుని కొరకు బతకాలనుకున్నాడు బతుకుతాడు. ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చినాడు బ్రతుకుతాడు. అది మరి ప్రభువుకి ఎలాంటి వాళ్ళు కావాలా? అలాంటి వాళ్ళేనా? అయితే కల్తీ పీపుల్ అందరూ కావాలా? కల్తీ పీపుల్తో ఆయనకు పని లేదు, పొల్లిగాయలతో ఆయనకు పని లేదు. కొల్లవాడు మేకల్లో నుండి గొర్రె వేరుపరిచినట్లుగా ఆయన వేరుపరిచేస్తాడు. ఆయనకి ఎవరు కావాలా? నీతిగా, న్యాయంగా, ధర్మంగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికేవాడు కావాలంతే. ఆయన సపోర్ట్ చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. మరి అలా బ్రతకాలనే తీవ్రత మనలో ఉండాలి కదా. కాబట్టి ఎవరు నిలబడతారో? ఎవరో నిలబడరు. పుల్లిగాయలు ఎవరో నిలబడరు. ఎవరు నిలబడతారో? యథార్థంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నువ్వు నన్ను దిద్దకపోతే నేను ఎప్పుడు పరిపూర్ణుడు అవుతున్నాయా? నేను నిన్ను దిద్దకపోతే నువ్వు ఎప్పుడు అవుతావు? ఒకరికొకరు దిద్దుకుని, ఒకరినొకరు క్రమపరుచుకుని, ఒకరికొకరు హెచ్చరించుకుని, బుద్ధి చెప్పుకుని, నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నేడు మీరు ఆయన శబ్దంను విని నీడలో కోపం పుట్టించినప్పటి వలె హృదయమును కఠినపరచుకున్నప్పుడే అని చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడి సమయం ఉంది, రేపు అనే సమయం లేదు. రేపు నీది కాదు. రేపు నువ్వుంటావో నేనుంటానో ఎవరుంటారో తెలీదు. రేపు అంత కాదు. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినం ఏం చేయమన్నాడు? ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, 14-15 వచనాల్లో, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడలా అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. అయినను అతని శత్రువుగా భావించక, శత్రువు కాదు నీకు, శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అప్పుడు నువ్వు ప్రశ్నించుకో, ఒక క్రైస్తవుడిగా నేనుండే స్థానిక సంఘంలో ఎంతమందికి నేను బుద్ధి చెప్తున్నాను? రెండో ప్రశ్న వేసుకో, నేనుండే స్థానిక సంఘంలో ఎంతమంది నాకు బుద్ధి చెప్తున్నారు? బుద్ధి చెప్పుకునేవారు లేరు. నేడు అనబడే సమయం ఉండగా ప్రతిదినం బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు. నువ్వు నాకు చెప్పొద్దు, నేను నీకు చెప్పను, ఎవరికి చెప్పుకోవద్దు. మరి పరిపూర్ణత ఎలా వస్తుంది? లోపం ఎలా దిద్దుకుంటాం? అందరూ కలిసి పరలోకంలో వెళ్తాం. అవకాశం ఉందా? సంఘం అది అందరూ కలిసిమెలిసి ఉండాలి, అరమరికలు లేకుండా ఉండాలి, తమ తప్పిదాలని కూడా బహిరంగంగా మాట్లాడుకునేలాగా ఉండాలి. బలహీనలు అన్నప్పుడు ఒంటరిగా వాడిని గద్దించు, లేదా 2-3 తీసుకెళ్ళి చెప్పు.
లేదా సంఘం అంతా చెప్పేలాగా ఉండాలి. అమ్మో ఇంకేమన్నా ఉందండి, ఆవిడ తప్పు మనం చెప్పామంటే మొత్తం మన కొంప కొల్లేరైపోద్దండి అన్నాం అనుకోండి, మరి ఇంకేముంది ఇంకా. మరి ఇప్పుడు మనకు అప్పచెప్పాడు పని, బాధ్యత. సంఘం అంటే అది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. అది అంతకుమించి ఏం లేదు. దాని కొరకు ప్రయాసపడ్డామండి. కుటుంబాన్ని కట్టడం చాలా కష్టతరమైన పని. వ్యక్తిగతంగా కుటుంబాన్ని కట్టుకోవడం, సంఘాన్ని కట్టడం చాలా కష్టతరమైన పని. మంచి కుటుంబం ఉండి మంచి సంఘం ఉంటే అంతకంటే భాగ్యవంతుని ఇంకెవరు. జీవితాన్ని దిద్దడానికి, ప్రతిదినం ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి. యాకోబు రాసిన పత్రికలు అయితే అంటాడు, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోడు అన్నాడు అంతే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు 5:16, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. కాబట్టి అంత పరిస్థితి ఉండాలన్నమాట. అవునండి, అవును నిజమే, నా బలహీనత వల్ల ఇలా చేయవలసి వచ్చింది, లేకపోతే నేను పొరపాటే చేశాను, ఇలా చేయకూడదు, సర్లేండి నేను దిద్దుకుంటానండి, ఈసారి ఇంకా మళ్ళీ ఆ పరిస్థితి రాదు. ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అప్పుడు ఆ బలహీనుడైనటువంటి వాడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు అనుకోండి, నువ్వేం చేయాలా? దాన్ని ఊరు నోట ఆరసకూడదు, దాన్ని ఉచితంగా ప్రచారం చేయకూడదు. దాన్ని సహోదరుడి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అయ్యో పాపం సహోదరుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, లేకపోతే ఇది పరిస్థితి, కాబట్టి అతను బలహీనతను బట్టి దిగజారిపోతున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముగా బలము గలదై బహుబలము గలదై ఉండును. కాబట్టి 19-20 వచనాల్లో, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కాబట్టి శిక్షిస్తాడు దేవుడు, అప్పుడైనా ఎప్పుడైనా. కానీ దేవుడు అప్పుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకు అప్పచెప్పాడు బాధ్యతని. ఆయన చేసే పని ఆయన చేస్తాడు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేయాలి. క్రొత్త నిబంధనలో ఆయన చేసే పని ఆయన చేస్తాడు. ఆయన చీపు ఆయన చేతిలో ఉందన్నాడా? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడా? గొడ్డలి ఇప్పుడే చెట్లు వేరన ఉంచబడిందన్నాడా? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడా? ఆయన చేసే పని ఆయన చేస్తాడు. కానీ చుట్టూ మనకే బాధ్యతను అప్పగించాడు. మరి మనం చేసే పని మనం చేయాలి కదా. దానిలో ప్రేమ ఉంది, దానిలో హెచ్చరిక ఉంది, దానిలో ఆదరణ ఉంది. కానీ ఎలా ఉంటుంది సాధారణంగానే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే చూసుకుంటారు, దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడులే. అది కరెక్ట్ కాదు. మరి దేవుడే చూసుకునేలా ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తప్పు చేసినోడిని దేవుడే చూసుకునేలాగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు చెప్పండి, సొల్యూషన్ ఏంటి దానికి? నువ్వు చేసే తప్పుని దేవుడే చూసుకుంటాడు, దేవుడు నువ్వు లెక్క చెప్పుకుంటావు. నువ్వు చేసేదానికి దేవుడు నువ్వు లెక్క చెప్పుకుంటావు. ఎవరు చేసేదానికి దేవుడు వారు లెక్క చెప్పుకునేలాగా ఉంటే అప్పుడు ఏం చేసి ఉండాలి? అప్పుడు అందరనే ఒక చోట కలిపి కూర్చోబెట్టకూడదు. ఇంకైనా ఎవరి మనసులో వాళ్ళు స్మరించుకోండి, ఎవరి మనసులో వాళ్ళు ఆరాధించుకోండి అని చెప్పి ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సమాజంగా కూడవడం మానొద్దు. ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు మీరు పురుగొల్పుకోండి.
మరి నలుగురిని ఒక చోట కూర్చోబెట్టి మరి ఎందుకు? స్వార్థికుడు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటే ఆ స్థానిక సంఘం దురదృష్టవంతులు. చాలాసార్లు ఉండదు, మాట్లాడడానికి ఉండదు. మాట్లాడితే ఏమనుకుంటారు, మాట్లాడితే దూరం అయిపోతారు అనుకుంటే ఇంకేముంది, ఇంకా ఉండదు. ఇంకా స్వతంత్రంగా మాట్లాడేలాగా ఉండాలి, స్వతంత్రంగా లోపాన్ని చెప్పేలాగా ఉండాలి. స్వార్థికుడు లోపాన్ని కూడా అలా స్వతంత్రంగా చెప్పేలాగా ఉండాలి. దిద్దాల, ఒకరినొకరు దిద్దుకోవాలా, ఒకరినొకరు గద్దించుకోవాలా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా. కాబట్టి ఆ పరిస్థితి ఉండాలా. అమ్మో మా గురించి చెప్పేశారు, లేదా మమ్మల్ని టార్గెట్ చేసేసారు అంటే మరి దిద్దుకోవా. అద్దం ముందుకు వచ్చావు, నిలబడ్డావు, అద్దం నీ సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అద్దం ముందుకు వచ్చిన తర్వాత అమ్మో అద్దం నా బొమ్మే చూపిస్తుందంటే మరి అద్దం ముందుకు వచ్చిన తర్వాత నీ బొమ్మే చూపిస్తుంది అద్దం. అద్దంలో నీ సహజత్వం చూసుకున్న తర్వాత నువ్వు దిద్దుకోవాలా, మార్పు అందాలి. కాబట్టి అది పరిస్థితి. ఓకే, అందరికీ వందనాలు.